మరి మనం ఈ లోకంలో జీవిస్తున్నాం, మనుషుల మధ్య జీవిస్తున్నాం కదండి. అడవుల్లో జీవించట్లేదుగా. ఎక్కడ జీవిస్తున్నాం చెప్పండి? మనుషుల మధ్య జీవిస్తున్నాం, మనుషుల మధ్య ఉంటున్నాం. మరి మనుషుల మధ్య ఉన్నప్పుడు మనం అందరితో మంచివారు అనిపించుకోవాలని ఉంటుందా లేదా చెప్పండి? అబ్బా వీడు భలే మంచివాడు రా అనుకో, మంచివాడిని చూసి. ఇంకోటి వెళ్తారు అనుకో, అబ్బో వీడి పెద్ద చెడ్డవాడు రా అనుకోరు. మంచి వాళ్ళని మంచివాళ్ళుగా అంటారు, చెడ్డవాళ్ళని చెడ్డవాళ్ళుగా అంటారు. దేన్ని బట్టి వస్తుంది? అది వారి క్రియలను బట్టి వస్తుంది, వాళ్ళ పనులను బట్టి వస్తుంది. మంచి క్రియలు చేసేవాడిని అబ్బా వీడు ఉన్నాడు రా భలే మంచివాడు వీడు అనుకుంటాం మనం, అవునా కదా అండి? తర్వాత మానవుల మధ్య మనము జీవించేటప్పుడు మంచివాడుగా ఉంటే దేవుని దృష్టిలో కూడా నువ్వు మంచివాడువే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మానవుల మధ్య మనం మంచివాడుగా లేకపోతే, మానవుల మధ్య మనం మంచివాడుగా జీవించకపోతే, మానవుల మధ్య మంచివాడుగా మనం మాట్లాడకపోతే దేవుని దృష్టిలో కూడా నీవు మంచివాడుగా ఉండలేవు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జడ్జిమెంట్ ఇక్కడే ఉంది, భూలోకంలోనే. అర్థమైందా? జడ్జిమెంట్ ఎక్కడుందండి? భూలోకంలో ఉంది, ఇంకెక్కడా లేదు. ఇక్కడ జడ్జిమెంట్ అయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు, అటో ఇటో అంతే, రెండోదేవి లేదు. ఇక్కడ మనం ఏం చేయాలి? దేవుని దృష్టి యందు, మానవుల దృష్టి యందు నువ్వు మంచివాడిగా ఉండాలంటే ముందు మానవుల దృష్టి యందు మంచివాడిగా ఉంటే దేవుని దృష్టిలో కూడా మంచివాడిగా ఉంటావు. ఇది ఒకటే గుర్తు మీరు. అదే ఇక్కడ రాయబడుతుంది సామెతల 3వ అధ్యాయము 3-4 వచనాలు. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనెము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసికొనెము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచి వాడవని అనిపించుకుందువు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూశారండి?